ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు. కుదిరితే ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ సభ్యత్వం పొందటంలో ఆయన చూపించే తెలివితేటలు వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎప్పుడూ అధికార పార్టీలోనే ఉంటారు. అది ఏ పార్టీ అయినా కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం పోయే పరిస్థితి కనిపించడంతో గాంధీ భవన్ను బయటకు వచ్చి కారెక్కేశారు. ఇప్పుడు కారుకు పవర్ పోవడంతో మళ్లీ కారు దిగి గాంధీ భవన్కు వెళ్లిపోయారు. ఆయనెవరో ఉలుక్కేద్దాం. ఈ సూపర్ సీనియర్ రాజకీయ నాయకుని పేరు కంచర్ల కేశవరావు. కేకేగా రాజకీయాల్లో సుపరిచితుడు. ఎప్పుడో దేశానికి స్వాతంత్రం రాకముందు పుట్టారు. ఇప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నడూ గెలిచింది లేదు గనక ప్రజలతో అసలు సంబంధాలు లేవు. అయితే కాంగ్రెస్తో రాజకీయాలు ప్రారంభించిన కేకేకు కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలికి పంపించింది. రాష్ట్ర మంత్రిని చేసింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభకు పంపించింది. అనేక కీలక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా చేసింది. పార్టీలో కూడా అనేక బాధ్యతలు ఇచ్చి గౌరవించింది. అయితే 2013లో తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించాక ఇక కాంగ్రెస్ తో పని లేదని డిసైడ్ అయ్యారు. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ఆహ్వానం మేరకు కారెక్కి వెళ్లిపోయారు. కేశవరావును కాంగ్రెస్ పార్టీ బాగానే ఎంకరేజ్ చేసింది. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ కూడా కేకే సీనియారిటీని గౌరవించారు. 2 సార్లు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. పార్టీలో సెక్రటరీ జనరల్ ని చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పార్టీ కాదు. దాని పాత్ర ప్రతిపక్షంలోకి మారిపోయింది. గతంలో తాను వద్దనుకొని బయటకు వచ్చిన కాంగ్రెస్ పాలన మళ్లీ మొదలైంది. అధికారం లేకపోతే భరించలేదని కేకే మళ్లీ కాంగ్రెస్ వైపు చూశారు. పెద్దలతో చర్చించారు. హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ మళ్లీ తననే నిలబెడుతుంది గనక, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది గనక తన రాజ్యసభ సభ్యత్వానికి డోకా లేదు. అందుకే ఎంపీ సీటును తృణప్రాయంగా విడిచిపెట్టేశారు. కేకే తెలివితేటలు ఆ రేంజ్ లో ఉంటాయి. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో ఉన్న కేకే అటు పార్టీలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వంలోనూ అనేక పదవులు పొందారు. 11 సంవత్సరాల పాటు గులాబీ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఆయన సీనియారిటీకి ఇవ్వాల్సినంత గౌరవం, ప్రాధాన్యత, పదవులు ఇచ్చారు. కేకే కుమార్తె విజయలక్ష్మిని గ్రేటర్ హైదరాబాద్ నగరానికి మేయర్ను చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం కేకేకు నచ్చలేదు. అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకే మళ్లీ వెళ్లిపోయారు. కేసీఆర్ ఇచ్చిన రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్లీ పొందబోతున్నారు. మొత్తానికి కంచర్ల కేశవరావు అధికారంలో లేని పార్టీలో కంటే పవర్ ఉన్న పార్టీలో ఉండటమే బెటర్ అనుకుంటున్నారు. ఎంతైనా పవర్ లో ఉన్న పార్టీలో ఉన్న మజాయే వేరు కదా. అందుకే కేకే చాలా అదృష్టవంతుడని, ఆయన ఎక్కడున్నా అధికార పార్టీలో ఉంటారని, పైగా ఏదో ఒక కీలక పదవి పొందుతారని ఆయన సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు.